నువ్వు బాగా మండాలంటే ప్రారంభం నుంచే నువ్వు మండుతా ఉంటే నువ్వు ఎలా మండుతావు? దగ 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 మండుతావు. నీ ప్రార్థన కూడా అంత బలము కలిగిన ప్రార్థనగా మారిపోతుంది. ఎట్లా కూడుకోవాలి? ఎక్కడ కూడుకోవాలి? ప్రార్థన చేసే గుంపులో నువ్వు కూడా కలుసుకుంటే నువ్వు కూడా మండుతావు. నీకున్న సంఖ్యలు, నీకున్న బంధకాలు, నీకున్న అప్పులు, నీకున్న రోగాలు, నీకున్న బలహీనతలు తొలగిపోతాయి. అంతేకాదు దైవజనుని భారాలు కూడా నీ ప్రార్థన ద్వారా తొలగించబడతాయి. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత ఇది. అవసరాల కోసం ఆయన ఎన్ని సంవత్సరాల నుండి స్థలం 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 అంటుంటాడు. నువ్వు వచ్చి ఇక్కడ మండుతా యేసు నామములో అని నువ్వు కూడా ఆయనతో కలిసి మండుతా నువ్వు కూడా కావాలంటుంటే ఒకరిని లేపుతాడు. ఇదిగో తీసుకో, కొనుక్కో, ఇదిగో ఎదసలుతారు. ఎట్లొస్తాయి? లేపుతాడు ఎవరో ఒకరిని. నువ్వు మండుతూ అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఆయన అప్పులు, ఆయనకున్న ఆర్థిక ఇబ్బందులు, సేవకులకున్న బంధకాలు, సేవకులకున్న అడ్డంకులు తెంచే శక్తి నీలోనే ఒకరికి ఇస్తాడు, లేదా ఎవరినైనా పంపిస్తాడు. అక్కడ దేవదూతను పంపించినట్లుగా ఎవరొకరిని దేవుడు లేపుతాడు. ఆయనకున్నటువంటి బర్డన్స్, ఆయనకున్నటువంటి బంధకాలు తొలగిపోతాయి. నీ బంధకాలు తొలగిపోతాయి. నువ్వు ఎక్కడ గలవాలి? ప్రార్థన చేసే గుంపులో ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా కలుసుకోవాలి. హల్లెలూయా! నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా మనం కలుసుకోగలిగితే మన జీవితాలు మండుతున్న కట్టెకి ఇంటికి వెళ్ళిపోయినావు అనుకో, ఈడ మండి ఇక్కడ మండి ఇంటికి వెళ్ళిపోయావా? ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఊరుకుంటావా? ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఊరుకుంటావా? ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఊరుకోవు. మండని భర్త ఉంటే మండు, ఏమంటావు? మండని భర్త ఉంటే మండు 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 ఇవి విసిగిస్తా ఉంటావు. పిల్లలుంటే మండు మండు, ప్రార్థన చేసుకో, లే మండుతున్న ఊరుకుంటావా? ఏం చేస్తావు? నువ్వు నీ ఇంటిని మండిస్తావు. మండుతున్న ఊరుకోవు. ఇక్కడ నువ్వు మండడం ప్రారంభిస్తే నీ ఇంటిని మండిస్తావు. నీ ఇల్లు మండితే నీ పక్కిళ్ళు కూడా మండుతుంది. హల్లెలూయా! నీ ద్వారా ఊరే మండిపోద్ది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరచండి. నీ ద్వారా ఇప్పుడు ఎవరు మండుతారు? అంత చిన్న రవ్వ నిప్పు ఊరంతా తగలబెట్టిందంట. తగలబెట్టదా? ఎక్కడైనా నిప్పు రవ్వ అంత వెళ్ళిందనుకో, అంత నిప్పు రవ్వ ఎక్కడికైనా వెళ్ళిందనుకో, గడ్డి మీద పడిందనుకో, లేదా ఏదైనా కాలిందనుకో, ఇంకేం చేస్తాయి? అక్కడ స్టార్ట్ అయిన నిప్పు ఏం చేస్తుంది? ఊరును తగలబెడుతుంది. మరి ఇక్కడ స్టార్ట్ అయిన మంట నీ ఊరును తగలబెట్టాలి. హల్లెలూయా! ఇక్కడ స్టార్ట్ అయిన మంట నీ ఇంటిని తగలబెట్టాలి. ఇక్కడ స్టార్ట్ అయిన మంట నీ రక్త సంబంధాలను తగలబెట్టాలి. తగలబెట్టడం అంటే కాల్చడం కాదు, మండించాలి.